కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక తొలగించిన ఫ్లెక్సీలను మున్సిపల్ ఆఫీస్ నుంచి తీసుకెళ్లిన జనసేన నేతలు మళ్లీ అదే స్థానంలో ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఫ్లెక్సీల విషయంలో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు జనసేన నేతలు. ఒంగోలు పట్టణంలో ఎన్నో పార్టీల ఫ్లెక్సీలున్నా కేవలం జనసేన ఫ్లెక్సీలనే మున్సిపల్ అధికారులు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కూడా జనసేన ఫ్లెక్సీలు తొలగించారని జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. మున్సిపల్ అధికారులు కక్ష కట్టి జనసేన పార్టీ మీద తొలగించడం జరిగింది. ఇదే తరహాలు ఇదే సెంటర్లో చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి, కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తొలగించడానికి గల కారణాలు ఏంటో అర్థం కావట్లేదు. అంటే మీరు ఖచ్చితంగా కావాలని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినా కూడా మీకు లెక్కలేక తొలగిస్తున్నారంటే మీ ఏ అండదండతో తొలగిస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇకనైనా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది, కూటమి ధర్మం పాటించి న్యాయంగా వ్యవహరిస్తే బాగుంటుంది. మీరు ఇలా చేసుకుంటా పోతే జనసేన పార్టీకి అంటూ ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడికి రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీకి రోజు వస్తుంది, కాలం తిరిగి వస్తుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది, కర్మఫలం ఎవరిని వదిలిపెట్టి గుర్తుపెట్టుకోండి. జనసేన ఫ్లెక్సీల తొలగింపు వివాదంపై ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్పందించారు. ట్రాఫిక్ ఇబ్బందులతోనే ప్రధాన కూడళ్లలోని ఫ్లెక్సీలను తొలగించినట్టుగా చెప్పారు. ఫ్లెక్సీల తొలగింపులో ఇతర మరే కారణాలు కూడా లేవు అన్నారు. ట్రాఫిక్లో జనరల్గా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్న ఫ్లెక్సీలు తీస్తుంటారు. సో అలాంటి దాంట్లో ఏదో ఒకటి ట్రాఫిక్కి ఇబ్బంది ఉందని చెప్పేసి తీశారంట. సో ఎవరి ఫ్లెక్సీలు ఎవరు తీయమని ఎవరు చెప్పలేదు. ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి సైడ్కి పెట్టుకోమని చెప్తుంటాము. సో అలాగే డివైడర్స్లో కూడా చాలా వరకు మేము ఫ్లెక్సీలు అలౌ చేయట్లేదు. సో అందువల్ల దయచేసి ఎవరి ఫ్లెక్సీలు మేము తీయట్లేదు. ఆ ఫ్లెక్సీలు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకుంటే ఎలాంటి సమస్య లేదని చెప్పేసి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తాం. ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే తీస్తారు అంతే తప్ప ఏ ఫ్లెక్సీలు తీయాలనేటువంటి ఆలోచన మాకు ఉండదు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు ఎవరు కూడా. దానికి నేను మా వాళ్ళతో మాట్లాడాలి, మరి ఏ ఫ్లెక్సీ తీసారో తెలియదు. ఏదో ఒక్క ఫ్లెక్సీ తీసారంట, అది ఆ ఫ్లెక్సీ కూడా మళ్ళీ ఎక్కడ ఉంటే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టమని కూడా